అయితే ఇక్కడ నిన్న పొన్నం ప్రభాకర్ ఇంకొక మాట అన్నాడు. ఈయననే 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా మేము త్వరలో షెడ్యూల్ ఇస్తామని చెప్పిండు కదా. సరే, ఆయన అన్నటువంటి మాట ఇంకొకటి వచ్చింది. ఇక రోజు ఒక ముచ్చడి చెప్తున్నట్టు ఈయనకు ఉన్నది. ఇక చివరిగా ఈయనకే ఇక నాకు తెలిసి ఏదో అంటారు కదా, దారిన పోయేది ఈయననే తలిగించుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈయన శాఖ కాకుండా ఈయన ఏది కాకుండా అన్నీ కలిపి పెట్టుకుంటుండు. ఈయననే అన్నీ కలిపి ఈయననే అడుగుతారనే విషయం మర్చిపోతుండు. అయితే ఇక్కడ చూడండి, తను అన్నమాట నిన్న ఒకటి ఏమంటాడంటే, పథకాల్లో గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు పార్టీ నేతలు వారికి అండగా ఉండాలన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని, ఇంకా ఎవరికైనా 2 లక్షల లోపు రుణమాఫీ పూర్తి కాకపోతే వెంటనే వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు అంటూ ఇగో అన్న, మీకు ఒకవేళ ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ వీడియో కానీ లేదా ఈ వార్త కానీ లేదా నా సంబంధించిన ఈ వీడియో కానీ ఇది ఉంటే బరాబర్ మీ ఏఈఓ ఉంటే ఏఓ ఉంటే ఏఓ, డిఏఓ ఉంటే డిఏఓ ఇగో ఇక్కడ చూడండి, వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలని చెప్పిండు. వివరాలు తీసుకోకపోతే నాకు చెప్పురు అన్న, ఏ అధికారన్నా మేము వివరాలు తీసుకోం, మాకు సంబంధం లేదు, మాకు పట్టి లేదు, మాకేం చెప్పలే ప్రభుత్వం అంటే నాకు చెప్పుర్రి. ఇగో ఇట్లా రౌండప్ చేసి పెట్టినా, ఇది చెప్పింది ఓలో కాదు, పొన్నం ప్రభాకరే. 2 లక్షల కంటే అంటే 2 లక్షల లోపట ఉండి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా అర్హత ఉండి, మళ్ళీ అర్హత లేని వాళ్ళు అంటే మరి మొండి బకాయిలా లేకపోతే ఇంకోట అది వాళ్ళు చెప్తారు బ్యాంక్ వాళ్ళు. అర్హత ఉండి మనకు ఏదైనా వేరే టెక్నికల్ ఇష్యూస్తోనో ఇంకో కారణంతోనో కాకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలన్నట, తీసుకుంటారట. నేను నిన్న కూడా చెప్పిన, ఆ డిఏఓ గారు చెప్పిన మాట చెప్పినా, ఇలా మంత్రి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ అయిన తర్వాత ఈయనకు అన్నీ కానీ ఏదో అంటారు కదా, అన్నీ కలిసి ముడిపడ్డాయి అన్నట్టు చివరికి ముడి పడుతుంది. మనం అడగాల్సింది ఏదో తుమ్మల నాగేశ్వరరావును కాదు, పొన్నం ప్రభాకర్ అన్నట్టు అయిపోయింది. ఆ శాఖ కాదు, ఆ లెక్క కాదు. కానీ ఈయన చేపిస్తా అని చెప్తా ఉండట. మరి హుస్నాబాద్లో ఇట్లా చెప్తే మరి రాష్ట్రం అంతా ఉన్నదా లేదా కూడా అడగాలి మనం పక్కాగా. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మాది ఆలేరు నియోజకవర్గం అన్న. అన్న చెప్పండి అన్న. ఇంతకుముందు కూడా మాట్లాడినా మీతోటి. ఆలేరు ఎట్లున్నానా మీ బీర్లైలే? ఏముందన్న, అంత ఎడారియా? అయిలే వచ్చినాక మొత్తం మారిపోయింది, బంగారం అయిపోయింది అంటారుగా. మారిపోతుంది అన్న, బంగారం వాళ్ళకైతుంది. వాళ్ళకి బంగారం అయింది, మనకి ఇత్తడైందా? ఏమంటుంది గొంగిడి సునీతక్క? సునీతక్కది ఏమన్నా, ఆమె కరెక్ట్గా ఉంటే కేసీఆర్ టైంలో మా కాలువలన్నీ కంప్లీట్ అయ్యాయి, అయిపోతుండే. ఆ గంధమల్ల ప్రాజెక్టు అవుతుండే కదా. గంధమల్ల కాకుండా అన్న బస్వాపూర్ కంప్లీట్ అయినా మా జీవితాలు బాగుపడేది. గంధమల్లకి వెళ్ళి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పారు అప్పుడు, ఆ రాజపేట మండలంకు అటు ఇటు అంతటా. వస్తున్నాయి అన్న, వాటర్ లేవని కాదు, వాగులనే పోతున్నాయి, కెనాల్ లేక వాగులనే పోతున్నాయి. ఓకే, రుణమాఫీ 4th లిస్ట్ లో పేర్లు వచ్చినాయి అన్న. పేరు వచ్చిందా? పేరు వచ్చింది నాది. మా అత్తగారింటి దగ్గర ఆధార్ కార్డ్ రేషన్ కార్డు లో పేరు ఉందని చెప్పి బ్యాంకు లిస్ట్ పంపించారు. అన్నీ మా భార్య పేరు మా అత్తగారి రేషన్ కార్డు లో ఉందని చెప్పి. అదే నువ్వు ఇంతకుముందు చెప్పినావు నాకు ఇది సేమ్. అవునన్నా. అయితే ఒక పని చేయి, నువ్వు ఈయనకి ఇవ్వకపోయినా ఇప్పుడు వ్యవసాయ అధికారికి ఇవ్వమంటారు కదా, మంత్రి చెప్తుండు. వాళ్ళ దగ్గర అప్డేట్ రాలేదు అంటున్నా. అప్డేట్ అవసరం లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ అయితే ఇచ్చేసాయి. ఇగో మంత్రి చెప్పిండు బై, కావాలంటే చూసుకో అని చెప్పి, ఇగో నాకు ప్రాబ్లం ఉండి 2 లక్షల లోపు ఉండి కానోళ్ళకి కారణం ఉంటే రాసి ఇవ్వమన్నారు, నీకు ఇస్తున్నాను, నీ దగ్గర పెట్టుకో, నువ్వు అలా అప్లోడ్ చేస్తావా, దగ్గర పెట్టుకుంటావా, కలెక్టర్కి ఇస్తావా, ఏదో ఒకటి చెప్పి నాకు అని ఇచ్చేసాయి. వాళ్ళ మీద బరువు పెట్టు. మీరు చెప్పారు కదా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఏదో స్టార్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్. అవును మీరు న్యూస్ రోజు అదే అన్న. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ట్రయల్ రన్ కింద కంప్లీట్గా స్టేట్ మొత్తం చేసిర్రు. అది ఒక్క కరీంనగర్ కాదు, అది స్టేట్ మొత్తం ఆ డిఏఓలు చేసిర్రు. ఒక్కొక్క ఇష్యూని అప్లోడ్ చేయడం అనేది స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు చేస్తారట. ఇప్పుడు అందుకే అంటున్నా, ఏమంటున్నా నేను. ఓకే అన్న, న్యూస్ రోజు చూస్తూనే ఉంటాం, మీ ద్వారా అప్డేట్ అవుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.